మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు 2280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు ఉద్దేశించి శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు జన్మదినమైన జనవరి 23వ తేదీన ఈ నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయాల్సి ఉందని, కానీ అదే రోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లోని ఇంటి వద్ద ఏర్పాటు చేస్తామని, అందువలన ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టవలసి వచ్చిందన్నారు. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, కానీ అందరి కృషితో విద్యా సదుపాయాలు మెరుగు చేస్తామని, ప్రతి విద్యార్థులు చిన్న వయసు నుంచి ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలని, నిత్యం కష్టపడితే ఆ లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, నిరుద్యోగ, వ్యాపారవేత్త, రైతు కూలీ, కూతురైన, కొడుకు అయినా కష్టపడితేనే ఫలితాలు వస్తాయన్నారు. తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. అలా కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు ఈ ప్రాంతం నుంచి తయారు కావాలని, దానికి తగ్గట్టుగా తమ వంతు సాయం అందిస్తామన్నారు. ప్రతి సంవత్సరం లోకేష్ బాబు పుట్టినరోజుకి స్కూల్లో ఏదో ఒక కార్యక్రమం చేపడతామని, ఎల్లుండి జనవరి 23వ జరిగే లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్కూల్ మెనూలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జనవరి 23 మన భావి నాయకుడు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన స్కూల్లో 7, 8, 9 తరగతుల వారికి పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనేది 2 రోజుల ముందుగా చేపడతా ఉన్నాం. ఎందుకంటే 23వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెడతా ఉన్నాం. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో బిజీగా ఉంటాం కాబట్టి ఆ రోజు మీ అందరికీ ఇలా వచ్చి కూర్చొని మీతో మాట్లాడి మీకు పుస్తకాలు పంచేంత టైం ఉండదు కాబట్టి దీన్ని 2 రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని మీ హెడ్ మాస్టర్ గారి అనుమతితో ఏర్పాటు చేశాం. మీకు ఆ రోజు మీ లంచ్ మెనూలో మీ అందరికి స్వీట్స్ కూడా పెట్టే విధంగా ఏర్పాటు చేస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా, పాటిస్తా ఉన్నా. ఎందుకంటే మన విద్యాశాఖ మంత్రివర్యులు అనునిత్యం ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి మన ప్రియత మంత్రివర్యులు ఆ రోజు ఆయన బర్త్డేను మనం జీవితకాలం గుర్తుండి పెట్టుకునే విధంగా చిరస్మరణీయమైనటువంటి రోజుగా మనమందరం కూడా ఎంచుకోవాలి. అందుకని ఇలా ప్రతి ఇయర్ కూడా ఆయన బర్త్డేని పురస్కరించుకొని భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతానని కూడా మీ అందరికి మనం మాటిస్తా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ప్రైజులు, మీరు జీవితంలో మర్చిపోలేనటువంటి ప్రైజులు కూడా మీ స్కూల్కి వచ్చే విధంగా చేస్తారు. అయితే మీరు చదువుకోవాలి. 50% మార్కులు దాటినటువంటి ప్రతి విద్యార్థిని కూడా నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనేటువంటి లక్ష్యంతో చదువుకోవాలి. మీరు ఆ లక్ష్యంతో చదువుకోగలిగితేనే ఒక అత్యున్నతమైనటువంటి శిఖరాలను అనుభవించడానికి మీ మార్గాలు మీరు సుగమం చేసుకునే వాళ్ళు అవుతారు. మీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మీరు ఏం చేసినా చల్లరు. ఏముందులే 10వ తరగతి చదివితే చాలు, ఇంటికి పోతే మా అమ్మ వంట ఉంటుంది, లేదంటే పనికి తీసుకుపోతుంది, మా ఇంట్లో ఈ 10వ తరగతి వరకు చదివిస్తారని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. అలా కాదు, మేము చదువుకోవాల్సిందేనండి. చదివించుకోండి. చదువుకునే దానికి మీకు కావాల్సినటువంటి వనరులు కల్పించేదానికి మేమున్నాం. మీకు అన్ని రకాలుగా మంచి స్కూల్స్లో సీట్లు వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. మంచి విద్యాబోధన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. బ్రహ్మాండంగా మీకు చదువు పట్ల మక్కువ కలిగేదానికి
ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలో ఆ రకమైన చర్యలన్నీ కూడా చేపడతాం. మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోండి. ఆ బాట వేసుకునే దానికి మీ వెనక కూర్చున్నటువంటి, మీ పక్కన కూర్చున్నటువంటి మీ టీచర్స్ మీకు మార్గదర్శకులుగా ఉంటారు. వారు చెప్పినటువంటి సరైన మార్గాల్లో పయనించి మన ప్రాంతానికి, మన ఊరికి ఒక మంచి కీర్తిని తీసుకురమ్మని ప్రతి ఒక్కరిని మనసారా వేడుకుంటూ, మీకోసం మేమున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.